తిరుపతి జిల్లా నాయుడుపేటలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణంలో శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ మరియు జనసేన నాయకులు శ్రీ పొట్టి శ్రీరాములు తన ప్రాణత్యాగంతో తెలుగు రాష్ట్రం సాధించిన మహనీయుడని, స్వాతంత్ర సమర యోధుడు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఒక వర్గానికో ఒక పత్రానికో చెందిన నాయకుడు కాదని, తెలుగు ప్రజలు ఉన్నంత కాలం ఆయన త్యాగాన్ని స్మరించుకుంటారని ఉయ్యాల ప్రవీణ్ తెలిపారు. తిరుపతి జిల్లా రూరల్ ఆర్యవైశ్య అధ్యక్షులు గూడూరు కిషోర్, ఆర్యవైశ్యుల సంఘ నాయకులు, జనసేన సీనియర్ నాయకులు అట్ల కృష్ణారావు, ఏఎంసీ డైరెక్టర్ గిండి సతీష్, నాయుడుపేట పోలేరమ్మ బోర్డు మెంబర్ బాలు శెట్టి తదితరులు పాల్గొన్నారు. నిరాహార దీక్ష చేసి ఈరోజు మనకు ఒక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పడే విధంగా మన కోసం పోరాడిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా మన నాయుడుపేటలోని పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలేసి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు మన రాష్ట్రాన్ని సాధించడమే కాదు, ఆయన ఒక బడుగు బలహీన వర్గాలకు కూడా నాయకుడు అనే చెప్పొచ్చు. ఎందుకంటే అంటరానితనం ఉన్న రోజుల్లో దళితులకి దేవాలయ ప్రవేశం లేని రోజుల్లో ఆయన దళితులకి దేవాలయ ప్రవేశం కల్పించాలని పోరాడిన ఒక నాయకుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అదేవిధంగా మన భారతదేశ ఇండిపెండెన్స్ కోసం పోరాడిన ఒక ఫ్రీడమ్ ఫైటర్ మన శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అలాంటి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి మనం నివాళులు అర్పించడమే కాదు, ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాము. ఏదైతే ఆయన ఏ ఆశయం కోసమైతే మన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన ప్రాణాలని త్యాగం చేశారో, ఆశయాల్ని సాధించుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టుకునే విధంగా ఒక అద్భుతమైన రాష్ట్రాన్ని మనం నిర్మించుకునే విధంగా మేమందరం కూడా ముందుంటామని చెప్పి కూటమి తరఫున తెలియజేస్తూ, మరి మన ఆర్యవైశ్య సంఘ నాయకులు మన కిషోర్ అన్న గారు, నాగరాజ్ అన్న గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం మాకెంతో సంతోషం ఉందని తెలియజేసుకుంటూ, జోహార్ శ్రీ పొట్టి శ్రీరాములు గారికి, జోహార్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి, జై హింద్.